పట్టుకుంటే 10 లక్షలు, పట్టుకుంటే 10 లక్షలు. ఏందబ్బా ఈయన రాచమల్లు పట్టుకుంటే 10 లక్షలు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో అసలేదో నకిలీదో పట్టుకుంటే 10 లక్షలు. ఇది నకిలీనా అసలా? పట్టుకుంటే 10 లక్షలు. సుమో అంట, ఇది సుమో. పట్టుకుంటే 10 లక్షలు. ఇది నకిలీనా ఒరిజినలా? ఇది కూడా అంతే. ఓఏబి 130 రూపాయలు, పేదవాళ్ళు తాగుతారు. ఇది 99 రూపాయలు, సుమో, పేదవాళ్ళు తాగుతారు. ఇది పేదవాళ్ళు తాగేదే, 99 రూపాయలు. షార్ట్, ఇది పేదవాళ్ళు తాగేదే. కేరళ మాల్ట్ 99 రూపాయలు. ఇది పేదవాళ్ళు తాగే బిన్నీస్. ఇవన్నీ కూడా ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో పట్టుకోవాలా. 10 లక్షలు ఇస్తాం. ఎందుకంటే బాటలు సేమ్ మిత్రులారా, ఈ బాటలు సేమ్, ఈ లేబుల్ సేమ్, ఈ మూత సేమ్. ఈ మూత మీద క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇక క్యూఆర్ కోడ్ యాక్చువల్గా అయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ డిస్టిలరీ నుంచి ఈ బాటిల్ వచ్చింది, ఏ జిల్లాలో ఏ బ్రాందీ షాపుకు పోయిందని చెప్పడానికి ఇది. దీన్ని కూడా నకిలీ తయారు చేసినారు. ఈ క్యూఆర్ కోడ్ మూత మీద ఉండే కూడా అది మూత మీద హీల్ చేస్తారు. ఈ హీల్ చేసినది కూడా డూప్లికేట్ చేసినారు. అంటే బాటలు సేమ్, లేబుల్ సేమ్, మూత మీద హీల్ సేమ్, మూత మీద వచ్చిన క్యూఆర్ కోడ్ సేమ్. కానీ ఈ బాటల్లో ఉండే మందు మాత్రం విషం, స్పిరిట్. ఇది తాగితే మీరు ఒక 4 ఔన్సులో 5 ఔన్సులో 6 ఔన్సులో, ఇది క్వార్టర్ అంటారు. ఈ క్వార్టర్ తాగితే, కానీ ఈ విషం తాగితే నిద్రపోయి తెల్లవారి లేచి మళ్ళీ మీరు పనికి పోవాలనుకుంటున్నారు. ఇది తాగితే, విషం తాగితే తెల్లవారి లేచేది ఉండదు. ఒకనాటికి శాశ్వతమైన నిద్రే. రోజుకు 10ల సంఖ్యలో ప్రతి నియోజకవర్గాల్లో మరణిస్తున్నారు ఈ కల్తీ మద్యాన్ని సేవించి. సంవత్సరం రోజులుగా ఈ మద్యం తాగడం వల్ల కిడ్నీ పాడైపోయి, లివర్ పాడైపోయి, అనారోగ్య సమస్యలు వచ్చి, ఒళ్ళు నొప్పులు వచ్చి, తిక్కగా ప్రవర్తిస్తూ, పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ, తెల్లవారి ఒళ్ళు నొప్పులతో 2 రోజులు 3 రోజులు పనికి పోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఈ ప్రభుత్వము, ఈ పార్టీ, ఈ నకిలీ మద్యం పరిశ్రమ ద్వారా తయారయ్యే నకిలీ మద్యం ఎవరు ఎక్కువ తాగుతున్నారని గమనిస్తే పేదవాళ్ళు తాగే విస్కీ మీదనే టార్గెట్ చేసినారు. ఎందుకు? మీరు తాగే విస్కీ ఏ బ్రాండ్ అయితే సుమో ఉందో, ఏ బ్రాండ్ అయితే ఓఏబి ఉందో, ఏ బ్రాండ్ అయితే షాట్ ఉందో, ఏ బ్రాండ్ అయితే కేరళ ఉందో, ఏ బ్రాండ్ అయితే బెంగళూరు మాల్ట్ ఉందో, ఇవన్నీ మనం తాగేది, పేదవాళ్ళు తాగేది 99 రూపాయలు, 130 రూపాయలు. ఈ రాష్ట్రంలో, దేశంలో అధిక శాతంలో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి, పేదవాళ్ళు తాగే సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మీరు తాగే బ్రాండ్ల మీదనే వాళ్ళు టార్గెట్ చేసినారు. పెద్ద కాస్ట్లీగా ఉండే వాటి మీద జోలికి అంత పెద్దగా పోలే. అది కూడా పోయినారో లేదో ఇంకో కొన్ని రోజులు పోతే అది కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే స్పష్టతగా ఈ బ్రాండ్ల మీద టార్గెట్ చేసినారు. ఎన్నికల కంటే ముందు నీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నువ్వు చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. నకిలీ మద్యం తయారు చేస్తున్నారు, చేయకపోయినా నాణ్యత కలిగిన మందు ఇస్తా, ధరలు తగ్గిస్తా. ఏందయ్యా ఈ మందు? 3,396 మద్యం షాపులు రాష్ట్రంలో ఉంటే 1,00,000 బెల్ట్ షాపులు పెడతావా? గ్రామాలలో బెల్ట్ షాపులకు పూర్తిగా మీరు లైసెన్స్ ఇచ్చేసి, మీ తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఆ ఊళ్ళో బెల్ట్ షాపులు పెట్టించి, సంబంధించిన అధికారులు ప్రేక్షక పాత్ర వహించి, మీరు తయారు చేసిన నకిలీ మద్యానంతటికీ ఆ పల్లెలకు పంపిస్తే ఆ పల్లెల్లో తాగేది పేదవాళ్ళు. ఈ 130 రూపాయలు, 100 రూపాయలు అంటే మీ నకిలీ మద్యం దందాకు చక్కటి మార్గం, రోడ్డు వేసుకున్నారు.
వందల వేల కోట్ల రూపాయల ధనార్జన కోసం ఈ రాష్ట్రంలో పేదవారి యొక్క జీవితాలను బుగ్గి చేస్తున్నారు మీరు. పూర్ టు రిచ్ అని చెప్పినావు. పూర్ టు రిచ్ గత దేవుడెడుగు, పూర్ టు శ్మశానం. పేదవాడు నేరుగా శ్మశానానికి పోయే పరిస్థితిని నువ్వు ఏర్పాటు చేసినావు. నువ్వు 1% కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మేము చెప్తా ఉన్నాం, పొరపాటున మీరు ఈ మందుగన తాగితే 5 నెలలకో 6 నెలలకో 7 నెలలకో 8 నెలలకో అనారోగ్యం పాలు కావడం, మరణించడం తథ్యమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి మేము కోరుతానే ఉండాం, ప్రతిసారి చెప్తానే ఉండాం. మేము విచ్చలవిడిగా ఏడ చూసినా నకిలీ మద్యం, బంగ్యాకు, నకిలీ సిగరెట్లు, ఎంత భ్రష్టు పట్టిపోవాలో ఈ రాష్ట్రము అంతా భ్రష్టు పట్టిపోయింది. ఏమి అసలుకు దీన్ని కాపాడడానికి అసలు మార్గం ఉందా లేదా అని చెప్పి ఆలోచించుకునే పరిస్థితులే నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇది ఈ రాష్ట్రం ఏమైపోతుంది బా అనే పరిస్థితి. మరొకసారి రాష్ట్రంలో మద్యం సేవించే సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, 2 చేతులెత్తి నమస్కరించి చెప్తానా, ప్రొద్దుటూరు ప్రజలకైతే మనస్ఫూర్తిగా చెప్తానా, ఇది విషయం అన్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ మందు అయితే మీకు దొరుకుతూ ఉందో ఇది ఎన్ బ్రాండ్స్, మొలకల చెరువులో మద్యం తయారీ, మద్యం నకిలీ మద్య పరిశ్రమల ద్వారా తయారైన మందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రాందీ షాపులలో ఉన్నాయి. సేమ్ బాటల్, సేమ్ లేబుల్, సేమ్ మూత, సేమ్ క్యూఆర్ కోడ్, ఎవడు కనిపెట్టడానికి వీలు లేనంతగా పూర్తి సాంకేతికమైన పరిజ్ఞానంతో పెద్దలు తయారు చేసిన మందు ఇది. చిన్న చిప్పగా కూలోడు తయారు చేసేది కాదు. ప్రభుత్వంలో పెద్దలు లేకపోతే ఇది తయారు చేయలేరు. ప్రభుత్వంలో పెద్దలు అండదండలు లేకపోతే ఇది ఎక్సైజ్ అధికారులు సైడ్ ఇచ్చి అమ్మేది లేదు. ఇది జరిగే పరిస్థితే లేదు. ఈ బాటళ్ళని బెల్ట్ షాపులకు పోతున్నాయి, బ్రాందీ షాపులకు పోతున్నాయి. పేదవాళ్ళ యొక్క మందు మీదనే టార్గెట్ చేసినారు. మీరు తాగే మందే వాళ్ళు చేసినది. మీ ప్రాణాలకే ప్రమాదం ఉంది. మరో కొన్ని నెలల పాటు జాగ్రత్త. అందుకే నేను చెప్తాను కదా, దీంట్లో నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో మీరు పట్టుకుంటే 10 లక్షలు ఇస్తామని. చిన్న పోటీ మద్యం సేవించేవారికి. నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో పట్టుకుంటే 10 లక్షలు. సుమో నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో పట్టుకోవాలా. సేమ్ బాటల్, సేమ్ లేబుల్, సేమ్ మూత హీల్, సేమ్ క్యూఆర్ కోడ్. లోపల మందు మాత్రం ఎన్ బ్రాండ్స్ స్పిరిట్, విషం. తాగితే సస్తాం, తాగితే అనారోగ్యమవుతాం. జాగ్రత్త. పులి నోట్లో వన్నా తప్పించుకుంటారు, దయ్యం నోట్లో వన్నా తప్పించుకుంటారు. ఎన్ బ్రాండ్ నోట్లో వేసుకుంటే మాత్రం ఓం నమ శివాయ.